ఓకే. సో, దిస్ ఈజ్ మార్చ్ 7th లెక్చర్. సో, ఇందులో ఏంటంటే మనం ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ మన రన్ అయినప్పుడు ఆల్రెడీ పోర్ట్ ఈస్ బీయింగ్ యూజ్డ్, కెనాట్ యూజ్ అని చెప్పి ఒక ఎర్రర్ వస్తది కదా! అలా ఎర్రర్ వచ్చినప్పుడు ఏం చేయాలో చెప్తాం అనమాట. సో, వీ హావ్ టు క్లిక్ ఆన్ రన్. వన్స్ వి క్లిక్ ఆన్ రన్, వీ హావ్ టు క్లిక్ ఆన్ డీబగ్ కాన్ఫిగరేషన్. వన్స్ వి క్లిక్ ఆన్ డీబగ్ కాన్ఫిగరేషన్, హియర్ యూ కెన్ సీ ద మ్యూల్ డీబగర్. ఈ మ్యూల్ డీబగర్‌లో ఈ పోర్ట్ చేంజ్ చేయాలనమాట. అలా పోర్ట్ చేంజ్ చేసి ఆహ్ ఇంకో పోర్ట్‌లో వర్క్ అవుతాం. ఎందుకంటే అది ఎప్పుడవుతదంటే, మనం ఒక యాప్ రన్ చేసినప్పుడు ఆ యాప్ ఆల్రెడీ యాప్ ఒక పోర్ట్ అసైన్ అవుతది. యాప్ అలా వర్క్ అవుతా ఉంటది. మన యాప్‌ని క్లోజ్ చేయకుండా ఇంకో యాప్ ఓపెన్ చేస్తే ప్రీవియస్ యాప్ ఆల్రెడీ ఒక పోర్ట్ అసైన్ అయిపోయి రన్ అవుతుంది. మనం కొత్త యాప్ సేమ్ పోర్ట్‌కి వర్క్ అవుతది కాబట్టి వర్క్ అవ్వదు. సో, ఇన్ దట్ కేస్ వి హావ్ టు చేంజ్ ద పోర్ట్. ఓకే. నెక్స్ట్ హౌ టు అప్లై క్లయింట్ ఐడీ ఎన్ఫోర్స్‌మెంట్ పాలిసీ. క్లయింట్ ఐడీ ఎన్ఫోర్స్‌మెంట్ పాలిసీ ఎలా ఓపెన్ చేస్తామంటే you can see first we'll go to API manager. Obviously we know API manager లో policy click చేసి API manager, select the API that you want to add a policy, then you click on policies, then you click on add a policy, then you select client ID enforcement, you click on next. సో, ఇంతవరకు క్లియర్ కదా! ఇప్పుడు ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి బేసిక్‌గా కస్టమర్ ఎక్స్‌ప్రెషన్ వస్తది. ఒకటి హెచ్‌టిటిపి బేసిక్ అథెంటికేషన్ అని వస్తది. సో, కస్టమర్ ఎక్స్‌ప్రెషన్ అనేది బేసిక్ అనమాట. డిఫాల్ట్ అనమాట. ఎప్పుడైతే ఈ కస్టమర్ ఎక్స్‌ప్రెషన్ క్లిక్ చేసి మనం ఏమన్నా అప్లై కొట్టామో, ఈ పాలిసీ అప్లై చేసామో, మన నెక్స్ట్ క్లయింట్ ఐడీ అనేది జనరేట్ చేసి మనం పాస్ చేయాలి కదా! ఏ ఐపీని యాక్సెస్ చేయాలంటే. పాస్ చేసినప్పుడు మన క్లయింట్ ఐడీ అనేది వీ హావ్ టు పాస్ ఫ్రమ్ హెడర్స్. మన పోస్ట్ మ్యాన్ నుండి గాని, సోర్స్ సిస్టమ్ నుండి హెడర్స్ నుండి పాస్ చేయాలి. నేమ్ ఏమో కీ ఏమో క్లయింట్ అండర్‌స్కోర్ ఐడీ అని పెట్టి హెడర్స్ నుండి పాస్ చేయాలి పోస్ట్ మ్యాన్‌లో. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ హెడర్స్‌లో అండర్‌స్కోర్ ఐడీ అని పెట్టి ఆ వాల్యూ పాస్ చేస్తాం. అండ్ ఆల్సో ద సీక్రెట్ ఆల్సో సేమ్ అనమాట. ఓకే. సీక్రెట్ కూడా క్లయింట్ అండర్‌స్కోర్ సీక్రెట్ అని చెప్పి పెట్టి పాస్ చేస్తాం అనమాట. ఓకే. దట్ ఈస్ కస్టమర్ ఎక్స్‌ప్రెషన్. అదే హెచ్‌టిటిపి ఈ అథెంటికేటర్ హెడర్ వాడితే if you select that, like we have to pass that client ID, client ID and secret authorization tab లో పంపించాలి. మన ఇక్కడ authorization ఉంటది కదా! authorizationలో ఇక్కడి నుండి మనం పంపించాలన్నమాట. ఓకే. సో, ఇందులో అయితే హెడర్‌లో పంపిస్తే ఇందులో అయితే ఇలా. సో, దట్ ఈస్ బోత్ దట్స్ అనమాట. ఫర్ నౌ వీ కెన్ క్లిక్ ఆన్ కస్టమ్ కొట్టి వీ కెన్ క్లిక్ ఆన్ అప్లై అయిపోద్ది. ఇప్పుడు మన ఎక్స్చేంజ్లోకి వెళ్ళాలి. మనం యాడ్ చేస్తాం కాబట్టి పాలసీ మనం అప్లై అనేది ఏపీఐ మేనేజర్లో అప్లై చేస్తాం. ఓకే. బట్ వీ నీడ్ టు జనరేట్ ద క్లయింట్ ఐడీ అండ్ సీక్రెట్. ఇప్పుడు క్లయింట్ ఐడీ అండ్ సీక్రెట్ జనరేట్ చేయాలి కాబట్టి వీ హ్యావ్ టు గో టు ద ఎక్స్చేంజ్లోని వీఆర్ ఏబుల్ టు జనరేట్ అనమాట. ఎక్స్చేంజ్లో వీ హ్యావ్ టు సెలెక్ట్ ద ఏపీఐ దట్ వీ వాంట్ టు అప్లై అనమాట. దిస్ ఇస్ ద ఏపీఐ దట్ ఐ వాంట్ టు అప్లై. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఆల్రెడీ జనరేట్ చేస్తాను నేను, బట్ అగైన్ ఐల్ షో యూ. సో, హియర్ యూ విల్ క్లిక్. వన్స్ యూ క్లిక్ రిక్వెస్ట్ యాక్సెస్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. రిక్వెస్ట్ యాక్సెస్ యూ హ్యావ్ టు క్లిక్ చేసి ఇక్కడ ఏపీ ఇన్స్టేషన్ వస్తుంది అనమాట. ఇక్కడ ఒక నేమ్ ఇవ్వాలి మనం. ఓకే. అప్లికేషన్ నేమ్ వస్తుంది. ఇక్కడ ఇది ఏపీఐ ఐడి ఆల్రెడీ ఏపీఐ ఐడి జనరేట్ అయిపోయింది కదా! మన పాలసీలో ఏపీఐ మేనేజర్లో అది ఇక్కడ వచ్చేస్తుంది. ఇంకోటి ఇక్కడ అప్లికేషన్ నేమ్ ఇష్టం వచ్చింది ఇచ్చుకోవచ్చు. నేను ఆల్రెడీ డేటాబేస్ ఏపీఐ అని చెప్పి క్రియేట్ చేశాను అనమాట. సో, యూ కెన్ క్రియేట్. బై డిఫాల్ట్ ఇది రాదు. యూ హ్యావ్ టు క్రియేట్. మన ఏపీ నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్తో ఇక్కడ క్రియేట్ చేస్తాం అనమాట. ఓకే. క్రియేటెడ్ రిక్వెస్ట్ యాక్సెస్ ఇలా క్లిక్ చేసిన వెంటనే క్లయింట్ ఐడి సీక్రెట్ ఆల్రెడీ వచ్చిందని చూపిస్తుంది. విల్ క్రియేట్ అనదర్ వన్. యాప్ నేము డీబీ యాప్. I'm writing like this, but actually, as I told you, you have to click on based on this అనమాట. వాట్ ఇస్ ఇట్, మన ఈపీ నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ ఎక్కడ ఇవ్వాలి. ఓకే. ఫర్ నౌ ఐఎమ్ గివింగ్ లైక్ దిస్. ఇవన్నీ ఆప్షనల్. యూ కెన్ క్లిక్ ఆన్ క్రికెట్. ఇప్పుడు మన క్లయింట్ ఐడి సీక్రెట్ అనేది రిక్వెస్ట్ యాక్సెస్ కొడితే క్లయింట్ ఐడి సీక్రెట్ అనేది వచ్చేస్తుంది. యూ కెన్ సీ క్లయింట్ ఐడి అండ్ సీక్రెట్. యూ హ్యావ్ టు కాపీ అండ్ సేవ్ ఇట్ సమ్వేర్. వాట్ ఇఫ్ యూ క్లోజ్ క్లిక్ చేస్తే దాన్ని ఎలా తీసుకురావాలి. సో, యూ గో బ్యాక్ టు ద లిస్ట్, కమ్ టు ద ఎక్స్చేంజ్లో వచ్చి మై అప్లికేషన్స్ కొట్టండి. మై అప్లికేషన్స్లో మన అప్లికేషన్స్ అన్నీ వస్తాయి అనమాట. ఓకే. ఇఫ్ యూ క్లిక్ ఆన్ దాట్ యూ కెన్ సీ ఇలా యూ విల్ గెట్ ఇట్ అనమాట. ఓకే. ఓకే. సో, మనం ఒకే సిస్టమ్‌కి 2 పాలిసీలు అప్లై చేయాలన్నమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒకే ఏపీఐ సిస్టమ్‌కి వీ కెనాట్ అప్లై క్లయింట్ ఐడి ఎన్ఫోర్స్మెంట్ అండ్ బేసిక్ ఆథ్ అనేది వీ కెనాట్ అప్లై. వీ కెన్ ఓన్లీ అప్లై 1 పాలిసీ అనమాట. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ హెచ్‌టిటిపి రిక్వెస్ట్ కనెక్టర్.
ఐల్ టెల్ యూ. సో దిస్ ఈస్ డన్. సో నౌ ఇప్పుడు కూడా ఏంటంటే హెచ్‌టిటిపి రిక్వెస్ట్ కనెక్టర్ అనమాట. మనం హెచ్‌టిటిపి రిక్వెస్ట్ కనెక్టర్ ఎప్పుడు యూజ్ చేస్తాం హెచ్‌టిటిపి రిక్వెస్ట్ కనెక్టర్‌ని? టు కనెక్ట్ టు అ టార్గెట్ సిస్టమ్. మన టార్గెట్ సిస్టమ్ కనెక్ట్ చేయడానికి విల్ యూజ్ దిస్ హెచ్‌టిటిపి రిక్వెస్ట్ కనెక్టర్. టార్గెట్ సిస్టమ్ కనెక్ట్ చేయడానికి. బట్ హెచ్‌టిటిపి రిక్వెస్ట్ కనెక్టర్ ఎందుకు? ఎందుకంటే మనం ఎప్పుడైతే మన టార్గెట్ సిస్టమ్ ఏపీఐ బేస్ సిస్టమ్ అయితే మనం ఇప్పుడు ఎంతవరకు మనం ఏం చేసాం ఏపీఐ బేస్ సిస్టమ్ క్రియేట్ చేసి వేర్ డిప్లాయింగ్ దెన్ వీఆర్ యూజింగ్ ఇట్ as a టార్గెట్ సిస్టమ్. సో అది ఏపీఐ బేస్డ్ అనమాట. ఏపీఐ బేస్ సిస్టమ్ ఎప్పుడు ఈ ప్రోటోకాల్ సపోర్ట్ చేస్తాయి హెచ్‌టిటిపి అండ్ హెచ్‌టిటిపిఎస్. సో హెచ్‌టిటిపి అండ్ హెచ్‌టిటిపిఎస్ కాబట్టి వి యూస్ హెచ్‌టిటిపి రిక్వెస్ట్ కనెక్టర్ వెనెవర్ కనెక్టింగ్ టు అన్ ఏపీఐ బేస్డ్ టార్గెట్ సిస్టమ్. We should always use this HTTP రిక్వెస్ట్ కనెక్టర్ అనమాట. ఓకే. ఎందుకంటే ఏపీఐస్ అనేవి హెచ్‌టిటిపి అండ్ హెచ్‌టిటిపిఎస్ ప్రోటోకాల్స్ మాత్రం సపోర్ట్ చేస్తాయి కాబట్టి. ఓకే. ఆల్రైట్, యూ కెన్ రీడ్ దిస్ నోట్స్ ఇఫ్ యూ వాంట్. సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ.